ఇవి మిద్దె తోటలో వచ్చిన పసుపండి. చాలా సంతోషంగా ఉంది. మన ఇంట్లోనే టెర్రస్ పైన చాలా ఈజీగా మనము ఈ పసుపును పండించుకోవచ్చు. పూర్వమైతే భూమిలోనే రైతులు పండించేవాళ్ళండి. ఇప్పుడైతే టెర్రస్ పైన చిన్న చిన్న టబ్స్‌లోనే అంటే రూ. 100 టబ్స్ ఉంటాయి గదా! చాలా బాగా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి. ఇలా బాగా హార్వెస్ట్ చేసిన తర్వాత 3, 4 సార్లు బాగా మనం ఈ పసుపు దుంపల్ని కడిగేయాలి. ఎందుకంటే భూమి లోపల ఉంటాయి కాబట్టి ఏదైనా బాక్టీరియా ఉన్నా, ఏదైనా మట్టి ఏదైనా ఉన్నా కూడా బాగా నీట్‌గా అయిపోతుంది. కాబట్టి 4, 5 సార్లు బాగా కడిగేసి ఇలా బాగా ఆరబెట్టాలండి. అంటే ఎక్కువ టైం లేదు. ఒక అర్ధగంట ఆరబెట్టేసేయాలి. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను ఉడికించడం అలా ప్రాసెస్ చేయలేదు. డైరెక్ట్‌గా ఇలా కట్ చేసేసి మిల్లుకిచ్చేసి పౌడర్ చేసేస్తాను. 3 ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ చేస్తున్నాను. సో, 1 అవర్ ఎండలో పెట్టేసి తర్వాత షెమీ షేడ్‌లో పెట్టి 4 రోజులు డ్రై చేశాను. తర్వాత మిల్లుకిచ్చి ఇలా పొడి చేపిచ్చానండి. ప్రతి ఒక్కరు టెర్రస్ పైన పెంచుకోదగిన మొక్క ఏంటి అంటే పసుపండి. పసుపు ఉండడం వలన పెస్ట్ అనేది మన గార్డెన్‌లో ఉండదు.